సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్కి కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకోక తప్పని పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? నేను డెఫినెట్లీ అనుకుంటున్నాను. ఆయనకు అవసరం ఉంది, తీసుకోవాలి. నేనేం చెప్పలేదు ఇంకా, బట్ మీరు అడుగుతున్నారు, నా అనాలిసిస్ చెప్తున్నాను. మీరు అన్నారు కదా నేను మోర్ అనాలిసిస్ దాన్ పొలిటీషియన్ అన్నారు కాబట్టి ఆ లాజిక్లో చెప్తున్నాను. ఆయన కూడా ఇప్పుడు 10 మందిని ఖచ్చితంగా తీసుకుంటే తప్ప కన్సాలిడేషన్ కాదు. ఆ డేంజర్ ఉంటుంది. ఆ డేంజర్ అనేది ఎవరికైనా సైకలాజికల్ ఫియర్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. అండ్ దాంతోపాటుగా సీనియర్స్ నుంచి అంత సపోర్ట్ ఉంది అని మీకు అనిపిస్తున్నదా? ఏదో ఒక టైంలో కొంత గ్యాప్ ఉందేమో అని అనిపించట్లేదా మీకు? ఉంది, గతంలో ఉండేది కదా కాంగ్రెస్, అది ఫేమస్ కాంగ్రెస్. బేసిక్గా అసెంబ్లీలో కూడా అపోజిషన్ వీళ్ళు రేవంత్ టార్గెట్ చేస్తున్నప్పుడు అంత అగ్రెసివ్గా సీనియర్స్ లేచి నిలబడి కౌంటర్ ఇస్తున్నట్టయితే ఇంకా అనిపిస్తలేదు. అనిపించలే కానీ బట్ ఒకటి ఎలక్షన్ కంటే ముందు సీనియర్స్ అందరు కూడా ఒక తాటి మీదకి వచ్చారు, అనుమానమే లేదు. ఆ ఇంటర్నల్ డిఫరెన్సెస్ అనేది అప్పటికి కనుమరుగైపోయినాయి. వాళ్ళందరూ ఒక తాటి మీద వచ్చారనేటువంటి ఒక విశ్వాసాన్ని పబ్లిక్ కల్పించడం వల్లనే మీకు ఈ మాత్రమైనా 65 మందిని వాళ్ళు గెలిపించారు పబ్లిక్. అదర్వైజ్ వచ్చేది కాదు. అంతవరకు అయితే సద్దుమణిగినాయి. ఎందుకంటే ముఖ్యంగా ఉండేది సీఎం అభ్యర్థి మీద ఆసక్తి, దాని మీద పోటీయే కదా. అది పక్కకు జరిగింది. 2 days టెన్షన్ కూడా అందరికి వచ్చింది కదా. ఆ 2 days టెన్షన్ తర్వాత సద్దుమణిగినట్టు కనపడేది. ఈయన నాయకత్వాన్ని అందరూ కూడా ఒప్పుకున్నట్టు కనపడారు. బట్ స్టిల్ మీరే అన్నట్టుగా ఒక 5-6 అటు ఇటు అయితే ప్రమాదం ఉన్నది ఎప్పటికైనా ఉంటుంది కదా. సో దాన్ని ఆయన ఓవర్కమ్ కావాల్సినటువంటి ఫస్ట్ టార్గెట్ అదే ఉంది ఆయన ఎదురుగా. నేను కూడా ఏది ఎమ్మెల్యేలను ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు అదర్వైజ్ ఆయన డెసిషన్స్ అని బోల్డ్ డెసిషన్సే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్స్ యొక్క పోస్టింగ్స్ నేను నాకున్న అవగాహన, ఎందుకంటే నేను ప్రైవేట్ సెక్రటరీ టు హోమ్ మినిస్టర్ కూడా పనిచేశాను. ఓకే. సో నాకు దాదాపుగా పోలీస్ ఆఫీసర్ అందరి గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. వాళ్ళ పరిపాలన అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఎట్లుంటారో కూడా ఐడియా ఉంది. సో మన ప్రభాకర్ రెడ్డిని తీసుకోవడం కానీ, అవినాష్ మొహంతిని తీసుకోవడం కానీ చాలా డేరింగ్ స్టెప్. వాళ్ళు ఎవరి మాట విన్నారు. సీఎం చెప్పిన ఇద్దరు ఆఫీసర్లకు అంత రెప్యుటేషన్ ఉంది. సో వాళ్ళని పెట్టుకున్నాడంటే డెఫినెట్లీ దీన్ని కంట్రోల్. అసలు మనకున్న ల్యాండ్ వాల్యూ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే లావాదేవీలు అని జరిగేవని ఈ చుట్టుపక్కలే. అక్కడ ఏమైనా కావాలనుకుంటే రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సీఎం కానీ హేరాఫేరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆస్కారమే లేకుండా పెట్టాడు ఇద్దరిని. సో దట్ మరి టిల్ దే కంటిన్యూ ఈవెన్ సీఎం కెనాట్ ఇంటర్ఫియర్. సో అది ఒక పాజిటివ్ స్టెప్ అనుకుంటున్నాను నేను. ఈవెన్ రవి గుప్తా కూడా నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ ఉన్నవాడు కాదు. ఆయన కొనసాగిస్తున్నాడు డీజీపీగా. సో ఈ జీవో మొత్తం నేను పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది ఇంపార్టెంట్ జీవో యాజ్ ఫార్ యాజ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ కన్సర్న్. చాలా సాహసోపేతమైనటువంటి జీవో చాలా క్విక్ ఇచ్చాడు. నేను టైం తీసుకుంటాడేమో అనుకున్నా. సో దాన్ని బట్టి ఆయన అప్రోచ్ అర్థమవుతుంది. దీన్ని ఒక సెటరేట్ చేయాలి. గతంలో అవకతవకలు ఉన్నాయని మనం అందరం అంటున్నాం కదా, ఎందుకు కేసీఆర్ మారాలనుకున్నాం. కొన్ని లోటుపాట్లు జరిగినాయి. ఇంతకంటే బెటర్ మోడల్ తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం ఉండే. టీఆర్ఎస్ అందులో ఫెయిల్ అయిందని అనుకున్నాం. సో దానికి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ అనుకుంటే ఆ జీవో ఆయన పర్ఫెక్ట్ జీవో ఇచ్చాడు. సో దాంతో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా మార్చాడు. గతంలో అయితే పక్షపాతం లేకుండా ఆయనకు సలహాలు ఇచ్చాడని పేరుచున్నటువంటి శివధరెడ్డిని పక్కకు పెట్టారు వాడు. దాంతోనే అందరికి అర్థమైంది ఎప్పుడో రిటైర్ అయిన ప్రభాకర్ రావు మీద తెచ్చిపెట్టుకున్నారు. సో అది రాంగ్ సిగ్నల్ పోయింది చాలా పబ్లిక్లో కానీ ఈవెన్ అఫీషియల్ సర్కిల్స్ కూడా రాంగ్ సిగ్నలే. ఇప్పుడు శివధరెడ్డిని తిరిగి ఆయన రిస్టోర్ చేసి అక్కడే పెట్టుకోవడం అనేది ఆయన కూడా నీతో చెప్పినప్పుడు అన్బయాస్డ్ అడ్వైజ్ ఇస్తాడు. ఏది జరుగుతుందో అది ఇస్తాడు. ఏదో అధికారంలో ఉన్నవాడిని ప్లీజ్ చేయడానికి ఆయన అడ్వైజ్ ఇవ్వడు. సో అది కూడా మంచి డేరింగ్ స్టెప్.